అలా దీక్షితు ఏం చేస్తున్నావు నాన్న? అప్ప వేస్తున్నావు? ఎవరు చెప్పారు ఏమని అప్ప? అట్లా ఖరాబ్ అయ్యేది కదా మరి అది పిండి. ఏమొస్తుంది? రెయిన్బోనా? అదా వర్షం వస్తలేదు కదా ఇప్పుడు. వర్షం వస్తేనే వస్తుంది, లేకపోతే రాదన్నట్టు. వర్షం పడితే వస్తుంది. ఆద్య కూడా వచ్చిందా? అవి రాదిగా ఆద్య. ఆగో అప్ప చేస్తున్నావా? అందరికి ఇచ్చేస్తావు? అందుకేనా చేయిస్తే నేను ఇచ్చేస్తాను. మెచ్చుకో. ఇక మెచ్చుకొని వెళ్ళని వేసుకున్నారు. ఖరాబ్ ఎకరే పిండి అగు పిండి ఖరాబ్. ఆద్యము కూడా అప్ప చేసింది రాగు. వెరీ గుడ్ అన్న. వచ్చారు మామ కొత్త మొత్తం చింపుకొని సింగిల్ మీద వేసుకోవచ్చు మామ మొత్తం. వెరీ గుడ్. మంచోను మంచోను నువ్వే. ఆమెకి ఇచ్చి నువ్వు కూర్చో అన్నట్టుగా. ఏం కావాలి? అది ఏంటిది? పిండి కావాలా? గిన్నె ఎందుకు నీకు? బాగాక నార్మల్గా రెడీ చేస్తుంది కదా, ఆమె వెరైటీ ఉంటుంది. ఏమైందమ్మా? అగో ఏమైందరు దీక్షిత్ గారు ఎటు పోతుండ్రు? తాత గారికా? అగో మంచం మీద అనుకోలే దీక్షిత్ గారు. వెరీ గుడ్, మంచోడండి దీక్షిత్ గారు. ఆగు ఆది గారు కూడా పోతుండా? కింద పడేవాడు గోడ దెబ్బ తాకుతుంది, నీ ఇష్టం. మరి నువ్వు ప్రయోగాలు చేయకేమి. గదే తాకుతుంది అంటున్నా. శాత కాలేదని తెలియదు. ఏం చేస్తాను మరి శాత కానీ? పడుతున్నాయినా పిచ్చిలేసింది ఆద్య. చేతక్క ఆకులు తెచ్చిందాం అడిగేపో. మా నాన్నకి ఏమంటుంది ఆకులు అని చెప్పు పో. ఆకులు 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 అని చెప్పు. ఆకులు అని చెప్పు పో. చేతక్క పో పో తీసుకురా. మంచోడు మా చెప్పు. వచ్చినాక ఆడుకుంది పో. పిండి ఎడుకోదు కానీ పో. పోనా ఆకులు అని చెప్పు. మా నాన్న ఆకులు ఇమ్మంటున్నాను. ఎవరు శ్రీకాంత్? ఎవరు పెద్ద తాత గారిగా? పిండి ఖరాబ్ అయ్యే కాద్యా. పిండి ఖరాబ్ అయ్యకో. రొట్టెలు చేస్తుందిగా మమ్మీ. చపాతీలా? నువ్వు చపాతీలు అంటారా? చపాతీ రైట్ రైట్. జనరేటర్ తొలకపోసినావు పిండి అంతా? మమ్మీ ఏం చేసినావు మమ్మీ? పిండి అంతా తొలకపోసినావు మమ్మీ? మాకేం వరకేనే ఎప్పుడన్నా
అలా నాయనమ్మ కూడా తెస్తుంది కదా అప్పుడప్పుడు. ఏంది మొత్తం మీద నాకు టెండర్ వేసారు కట్టెలకు. ఇక ఈ రేట్ ఇంకా మన చాలా రోజులు వచ్చింది మనకు. అయిపోద్ది కట్టెల మీద ఏముంది. మేమైతే అయితే ఏముందిలే మన ఏది ఉందా. ఏం చేస్తారు మీరు? రొట్టె చేస్తున్నావు? అది మీ అమ్మ చేస్తుందేమో. ఆగోచ్చు చపాతీలు కాల్స్తుందిరా మీ అమ్మ. కిట్ ఓపెన్ చేద్దాం. మన మీద పంచాయతీ పెట్టుకోమంటే గంటలు పంచాయతీ పెట్టుకుంటాడు మనతో. గట్లుంటుంది మరి దీక్షిత్ బ్రో. అంతే కదా దీక్షిత్? పక్కలో నీతులు చెప్పమంటే చెప్తావు నువ్వు గట్లా అంతేనా? వాళ్ళు కొడుతుంటే ఎందుకు కూకున్నావు మరి? ఉట్టి టైంలో అందరిని కొట్టి వస్తావు, నేను కొట్టినప్పుడు వస్తే కొట్టి నీకు రాదు కారా? ఖరాబ్ అయితే నాయన అయ్యి పెట్టు ఆడబెట్ట. మంచోడు అన్నాడు, మంచిగా ఆడుకోవాలి. పో బయట ఆడుకోపోనాడు. ఇక చెల్లె నువ్వు ఆడుకోపోయి కాల్చుకుంటావు. మోదీ నాకు కాలుస్తావు, పాపం తల్లితో నాకు కాలుస్తాయి. 10 రోజులు ఇంటికాడ ఉండాల్సి వస్తుంది డ్యూటీకి పోకుండా. ఆయిల్ అప్లై చేయవా వాటికి? ఆయిల్ అప్లై చేయకుండానే మంచిగా వస్తాయా? అప్లై చేస్తారు చపాతీలకు నార్మల్గా. ఎందుకు మెత్తగా ఉన్నా నీకా? ఓకే, అంటే ఇప్పుడు గట్టి అయితే అవి ఓకే. అది ఇప్పుడు అయితే నేను కూడా నచ్చేది చపాతీలు అయితే. ఇప్పుడు వీళ్ళకి దేనిపై బీరకాయ పప్పు అనగా ఇంకా మస్తు సెట్ అవుతుంది. బీరకాయ పప్పు అయితే జబ్బర్ ఉంటుంది. ఇంకేది మంచిగా 2 చపాతీలు జరిగితే రైస్ తినమంటే సెట్. ఇక గుడ్, పెద్ద ప్లానింగ్ అయితే. మీరు తినగానే కూడా మిగిలితే మేము తింటాం. దాన్నేమో తినూరు మాయి కూడా మీరే తినూరి. తినూరు మాయి కూడా మీరు తిని లడ్డు గర్రి రాత్రి లడ్డు గర్రి అలా వద్దట్టమా? ఏం కాలే తింటాడు. అవి ఇక్కడ కాలు వెళ్ళినట్టుందా? తెల్ల మెల్ల పడతారు. మెల్లనా దెబ్బ తాకుతుంది నాయన దీక్షతో. అవు పడతారు మెల్లగా నా ఆద్య. పడతావమ్మా? కింద పడతావా? ఆద్య మెల్లగా రా. ఎందుకట్లా? గెన్నులై 3 కాల్స్ అయిపోతాయి. తినలేనాగా మంచిగా ఉంది. పో కాలేదు ఎట్లా తెల్లగా అనిపిస్తుంది. ఇక్కడ సైడ్కి ఇంకోసారి మాట వేయాలి. ఎట్లా ఒకదాని ఒకటి ఆద్యం మొలకపోసింది పిండి. ఆ పిండి అట్లా అతుకపోయి సైలో పండి అంత అట్లా అనిపిస్తుంది. కొంచెం మరి కొంచెం ఖరాబ్ అవుతుంది. నార్మల్గా బాగుంది. అయ్యో మొత్తం దిశ దానికి ఏమి ఇవ్వదు. ఇవ్వాలి ఈ చపాతీలు చెప్తుంటలేడు.
ఏమైంది సినిమాకా ఏడిపోయినా సినిమాకు ఏం చేసినావా సినిమా కాడ సినిమా చూసినావా ఏడవలే నువ్వు అయితే మంచోడు ఇట్రారే మీ ఇద్దరు ఇటురా ఇడవాడు అదే ఇట్రా దీక్షితో ఎట్రారు ఇద్దరు అల్లవాడాలి నీకు ఆద్య ఇట్రా ఆద్యకు దెబ్బలు పడితే ఇట్లా అయితే ఇట్రా మేము చపాతీలు చేసుకుంటున్నామే కావాలా మీకు మరి చెప్తుంటలేరుగా మరి మీకు చపాతీలు కావాలంటే అల్లరి వేయద్దు మీరు అల్లరి వేసి ఇయ్య మరి మీ ఇష్టం అర్థమవుతుందా దీక్షతో దెబ్బ తాకిందా అయ్యో మందు పెట్టుకో మందు ఏదిరా సరే సరే తెద్దు వెరీ గుడ్ ఏవో దీక్షితో చపాతి ఆగు తాతకిద్దాం ఓకేనా ఈ మంచం మీద పెట్టాలి నాయనకి ఇదే వద్దు పట్టుకుంటా పో వద్దు పో నాన్న నువ్వు తెచ్చుకోపో మమ్మీ దగ్గర తెచ్చుకోపో నువ్వు తెచ్చేస్తుంది మమ్మీ ఇక నాన్న జ్వరం వచ్చిండే ఇదకి చపాతీ చేయించినాం ఏం తింటలేడు పొద్దున్న వచ్చని అయితే మాకు కూడా పనికి వస్తున్నాయి పూట రైస్ కొద్దిగా వచ్చుకున్నాం అందుకే సూపర్ ఉంటుంది అదేంటి కా రైస్ చపాతీ తింటుండే అదేగాడు వెరీ గుడ్ చపాతీ తింటూ రారా మంచిగుందా ఎవరు వేసిరే కామ ఏం కాదు తినాలి బలం వస్తుంది తిను బలం వస్తుంది నీకు బలం వస్తుంది తిన్నాను ఇది కారం వేసుకో ఇది కారం తీసుకో నువ్వు కారం వద్దని ఒక అన్నకి ఇస్తున్నావు సనా కారం అన్న తింటాడు నువ్వు తింటలేవో నీకు బలం రాదు అన్నకే వస్తుంది బలం మరి నా బలం వస్తే కారం తినాలి మరి కారం తింటే వస్తుంది నీ ఇష్టం తింటలేవో కారం ఫ్రిడ్జ్ మీద చూడు మంచిగా ఉందా దీక్షిత్ మంచిగా ఉందా తిను